నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము వెళ్తున్నాము బాసరా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదండి. సో గురునానక్ జయంతి, చిల్డ్రన్స్ డే, తర్వాత సాటర్డే సండే 4 days హాలిడేస్ వచ్చాయి. సో తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్, ఇంకా మొత్తం యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో హాలిడేస్ దొరకవు అనమాట. సో అందుకే మేమైతే ఇంకా మళ్ళీ వెళ్ళడానికి కుదరదని చెప్పి ఇప్పుడే వెళ్తున్నాము. సో బాసర ఎందుకు వెళ్తున్నామంటే ధన్విన్కి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వెళ్తున్నాము. సో ఆ రోజు చిల్డ్రన్స్ డే రోజు అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేత్ర స్కూల్ అయిపోయి 12:30కి వచ్చిన తర్వాత మేము 2కి అలా మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయ్యి అంతా పాపకంతా ఫ్రెష్ చేసి తినిపించి సో 2కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో 5 hours జర్నీ కదా ఇక్కడ నుంచి బాసరకి. 220 అలా కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 5 hours పట్టింది మాకైతే. చూస్తున్నారు కదా జర్నీలో, పిల్లలతో జర్నీ అస్సలు ఈజీయే కాదండి. ఆల్రెడీ మేమైతే చాలా ట్రబుల్ అయ్యాం, పర్లేదు, ఇంకా అదే కూడా ఒక ఫేజ్ అనమాట. సో నైట్కి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. చేరుకునేసరికి 5 to 6 hours పట్టింది మాకైతే. జర్నీలో మనం చేసేది ఏమి ఉండదు, మనం డ్రైవింగ్ కూడా ఏం చేయము, కానీ ఫిర్బీ మనం ఎంత అలసిపోతామండి. ఒకటే ప్లేస్లో కూర్చొని మాకన్నా ఎక్కువ పిల్లలు చాలా అలసిపోతారు. పిల్లలు ఒక ప్లేస్లో ఉండమంటూ ఉంటారా, అలాంటిది మేము రూమ్కి వచ్చేసరికి వాళ్ళు చాలా అల్లరి హడావిడి చేశారనమాట. సో ఇంకా ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి, మేము అక్షరాభ్యాసం చేయించిన రోజు. సో ఫుల్ రష్ ఉంటుంది ఎలాగో. సో అందుకే మేము ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. నా లక్కీ ఏంటంటే పిల్లలు సతాయించకుండా ఎర్లీ మార్నింగే లేచారనమాట. ఎక్కడికైనా వెళ్తే మాత్రం టక్కున లేస్తారండి పిల్లలు. సో ఆ రోజు నైట్ సరిగ్గా పడుకోలేదు, అయినా కూడా ఎర్లీ మార్నింగే లేచారు. సో తొందరగా వాళ్ళని రెడీ చేసి మేము కూడా తొందరగా రెడీ అయిపోయాము. సో ఇక్కడే అక్షరాభ్యాసం సంబంధించిన సామాగ్రి అంతా తీసుకోవాలి, ఎందుకంటే అది అంతా మనకు బయటనే దొరుకుతుంది, లోపల అవన్నీ అవైలబుల్ ఉండవన్నమాట. అలాగే కార్ కూడా మేము ఇక్కడే పార్క్ చేసి వెళ్తున్నాము. సో అక్కడ కార్ పార్కింగ్ కూడా లేదు, ఫైన్ వేస్తున్నారంట. సో మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో కార్ పార్క్ చేసి ఇలా ఆటో తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆటో అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, ఎందుకో ఏమో తెలియదు కానీ. సో అక్కడికి వెళ్ళాక మేమైతే గుడి నామాలు పెట్టించుకున్నాం అనమాట. అసలు గుడికి వెళ్తున్నాం అంటే ఆ నామాలు పెట్టించుకోవడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా నామాలు పెట్టించుకుంటేనే కదా మనం టెంపుల్కి వచ్చామన్న ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. నేత్రకేమో బొట్టు పెట్టించుకోవడం చాలా ఇష్టం, బట్ ధన్విన్కి మాత్రం బొట్టు పెట్టాక అది తడితడిగా ఉంటే అస్సలు నచ్చదు అనమాట. వాడు వెంటనే రబ్ చేస్తాడు. సో ఇక్కడ కూడా బొట్టు రబ్ చేసుకుంటున్నాడు వాడు, చూస్తున్నారు కదా. సో మళ్ళీ పెట్టించాం మేము బొట్టు. సో నేను ఏ గుళ్ళో ఇప్పటివరకు చూడలేదండి కాళ్ళకి పసుపు పెట్టడము, బట్ ఈ మధ్య వస్తుంది అనుకుంటా, నాకు తెలియదు. కానీ ఇక్కడ గుళ్ళోనే చూసాను నేను ఫస్ట్ టైము. ఇక్కడ గుడి దగ్గర ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి, గర్ల్స్కి అందరికీ పసుపు పెడుతున్నారన్నమాట కాళ్ళకి. సో మేము కూడా పెట్టించుకున్నాం, ఎందుకైనా గుడికి వెళ్తున్నాం కదా. గుడి మన సాంప్రదాయం, గుళ్ళకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మనం కాళ్ళకి పసుపు పెట్టుకుంటాం కదా. ఈ విధంగా అయినా మన హిందూ సాంప్రదాయాలు అందరికీ తెలుస్తాయి. మనం కాళ్ళకి పసుపు పెట్టుకుంటామని, ఏదైనా ఫంక్షన్స్కి గుళ్ళో కానీ పూజ చేసేటప్పుడు పసుపు పెట్టుకుంటామని అందరికీ తెలుస్తుంది అనమాట. గర్భగుడిలోకి అయితే ఫోన్స్ అసలు అలవ్ లేదు. సో అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మనకి ఇలాంటి వీడియోస్ తీసుకునే ఛాన్సే లేదనమాట. ఫొటోస్ మాత్రం వాళ్ళే తీసి మనకు ఇస్తారు. సో వీడియో అయితే లేదు, ఫొటోస్ అయితే ఉన్నాయి మనకి. సో మేమైతే గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అనుకున్నట్టే గుళ్ళో మాత్రం ఫుల్ రష్ ఉండిందనమాట. అసలు అక్షరాభ్యాసానికి ఎంతమంది వచ్చారో. సో ఎందుకంటే ఎవ్వరు మిస్ చేసుకోరు కదా ఇలా మంచి రోజు అక్షరాభ్యాసం చేయించుకోవడము. సో మా అదృష్టము మా బాబుది కార్తీక పౌర్ణమి రోజు అక్షరాభ్యాసం చేయించడం అనమాట. సో
అందరికీ అందరికీ వీలు పడదు కొన్నిసార్లు, కానీ చాలామంది పబ్లిక్ అయితే వచ్చారనమాట అక్షరాభ్యాసానికి. ఆ రోజు అక్షరాభ్యాసం అనే కాదు, దర్శనానికి కూడా, అలాగే కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించడానికి కూడా ఫుల్ పబ్లిక్ వచ్చారు. సో మాదైతే అక్షరాభ్యాసం అయిపోయింది. సో మేము అక్కడైతే కూర్చున్నాము, గుడి దగ్గర వచ్చి కూర్చుంటాం కదా, కూర్చొని ఫోటోలు అయితే చూసుకుంటున్నాం మేము ఎలా అయింది అక్షరాభ్యాసం అనేది. సో అక్షరాభ్యాసం అయిపోయాక, అక్షరాభ్యాసం ఎవరితో అయితే చేయించామో వాళ్ళతోటి మనము స్లేట్ అంటే పలకలు దానం చేయించాలన్నమాట. చాలా మంచిదంట. సో అక్కడ ఉన్న వాళ్ళంతా దానం చేస్తున్నారు. మేము కూడా 2-3 దానం చేసాము. అలాగే ఇంకా 2-3 తెచ్చుకున్నాం అనమాట ఇక్కడికి. సో ఇక్కడ మన చుట్టుపక్కల కూడా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కూడా ఇవ్వడానికి. సో గుళ్ళోని ఇంకొచ్చేపు కూర్చొని తర్వాత కార్తీక పున్నమి కదండి. సో కార్తీక దీపం వెలిగించడానికి అయితే నేను వచ్చానమాట. సో కార్తీక రోజుగా మనం 365 ఒత్తులు కాలుస్తాము. సో 365 ఒత్తులు కాల్చడం, అది అమ్మవారి దగ్గర కాల్చడం నిజంగా చాలా అదృష్టము. సో నేనైతే 365 ఒత్తులు కాల్చడానికి మళ్ళీ అక్కడ అవైలబుల్ లేవనమాట. సో మళ్ళీ బయటికి వచ్చి 365 ఒత్తులు తీసుకొని వచ్చి గుళ్ళో అయితే కాల్చాము. అన్నీ సంపూర్ణంగా ప్రశాంతంగా అయిపోయాయండి. దర్శనము, అక్షరాభ్యాసము, అలాగే కార్తీక దీపాలు. సో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాం మేము బయటికి. ప్రసాదం తినేసి రూమ్కి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ లేచారు కదా, సో చాలా టైర్డ్ అయిపోయారు. సో రూమ్లోకి వచ్చే రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి గోదావరి ఘాట్కి వెళ్ళాలి. అలాగే అక్కడ నుంచి వరి బీజాక్షరము ఇది పిల్లలకి చేపిస్తారు కదా, బీజాక్షరాలు రాస్తారు నాలుక పైన. సో అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. సో అందుకే మళ్ళీ ఇంకా డిలే చేస్తే లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతుందని సో మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ఇప్పుడు వచ్చాము గోదావరి ఘాట్ దగ్గరికి. సో ఆ రోజు గోదావరి ఘాట్ దగ్గర సాయంత్రం 5 o'clockకి గోదావరి హారతి ఉందన్నమాట. బట్ మేము ఆ టైం వరకు ఉండలేకపోయాము. సో మాకు లేట్ అయిపోతుంది మళ్ళీ, అందుకే ఇంకా ఆ టైం వరకు ఉండలేకపోయాము. బట్ మేము అక్కడికి వెళ్ళి కార్తీక దీపాలు ఆ రోజు 365 ఒత్తులు గోదావరి దగ్గర వెలిగించడం చాలా మంచిదని చెప్పి అక్కడికి వెళ్ళేసి అక్కడైతే వెలిగించామన్నమాట.
నేత్రా జరుగు. సో అక్కడ దీపం వెలిగించాక తర్వాత మేమైతే గోదావరి ఘాట్లో బోటింగ్ వెళ్ళామన్నమాట. సో ఈసారి మాత్రం గోదావరిలో చాలా వాటర్ ఉన్నాయండి. సో అందుకే బోటింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నీత టైంలో మేము వచ్చినప్పుడు మాత్రం అలా ఏమి అవైలబుల్ లేకుండే, ఇంత రష్ కూడా అసలు లేకుండే, అసలు పిల్లలు అనమాట పబ్లికే లేకుండా అనమాట. అప్పుడు ఏదో ఒక 10-15 మెంబర్స్ అలా ఉండే అంతే. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫుల్ పబ్లిక్. కార్తీక మాసం కాబట్టి గోదావరి దగ్గర అందరూ దీపాలు వెలిగించడానికి, గోదావరిలో దీపాలు వదలడానికి, కార్తీక దీపాలు వదలడానికి చాలా మంది వచ్చారనమాట. సో మేము కూడా గోదావరిలో కార్తీక దీపం వదలడానికి అలాగే బోటింగ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకి అన్నట్టు మేము గోదావరిలో అయితే బోటింగ్కి అయితే వచ్చామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పిల్లలే కాదు, నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. అలాగే నీటిలో కార్తీక దీపాలు వదలడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను. సో నాకు చాలా మంచిగా అనిపించింది. గోదావరిలో నా ఫస్ట్ కార్తీక దీపం వదిలినందుకు సో చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ బోటింగ్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది బోటింగ్ చేసిన తర్వాత. సో అక్కడ నుంచి మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మేము బీజాక్షరాలు రాస్తారు కదా అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు గోదావరి అలా బ్రిడ్జ్ పై నుంచి చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. అసలు ఇంత వాటర్ ఉంది, అసలు చాలా మంచిగా అనిపించింది అలా చూస్తూ ఉంటే. మీలో ఎంతమందికి ఇష్టం అలా వాటర్ని చూస్తూ ఆనందపడడం? నాకు చాలా ఇష్టం అనమాట. అలా వాటర్ని చూస్తూ ఉంటే ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది చూస్తుంటే. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఎంత ఫుల్ పబ్లిక్ ఉన్నారో. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఉంటారు, ఎందుకంటే గోదావరికి హారతి ఇస్తున్నారు కదా ఈరోజు. సో ఫుల్ పబ్లిక్ ఉంటారు. అలాగే పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా కడుతున్నారనమాట ఇక్కడ. సో ఎందుకంటే బాసరకు కూడా రష్ చాలా అయిపోయింది. అప్పటికన్నా ఇప్పటికీ భక్తులు చాలామంది వస్తున్నారనమాట. సో పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని ఇంకో వే కూడా పెద్దగా చేస్తున్నారనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసాం బీజాక్షర క్షేత్రానికి. సో దగ్గరే అనమాట గోదావరి ఘాట్ నుంచి.
సో ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ వరి బీజంతో నాలుక పైన బీజాక్షరాలు రాస్తారనమాట. సో అలా రాస్తే పిల్లలకి జ్ఞానం అనేది పెరుగుతుందంట. సో అలా ఇక్కడైతే పిల్లలకి రాయించాము. నేత్ర అయితే పర్వాలేదు, బుద్ధిమంతులు అలాగే రాయించేసుకుంది. బట్ ధన్వీన్ మాత్రం ఫుల్ ఏడ్చేశాడు. వాడు అసలు ఏం చేస్తున్నారు అని చాలా భయపడ్డాడు. ఇంకా తప్పదన్నట్టు రాయించాం మేము కూడా. చాక్లెట్ చాక్లెట్ కావాలా నీకు? ఈ చాక్లెట్ ఇచ్చి తమ్ముడు ఆగు బేటా, ఏం కాదు. ఏం కాదు కన్యా, ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. ఇది నాలుక. అయిపోయా జై జప్ జై 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 జప్ జై జప్. సో అక్కడ నుంచి మేము మళ్ళీ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాక సో లంచ్ కోసం అయితే ఆగామన్నమాట. సో లంచ్ టైం కానే కాదు, అసలు 3:30 అయిపోయింది అనుకుంటుంది. సో ఇంకా ఆకలి వేస్తుంది అని లంచ్ అయితే చేస్తున్నాము. సో ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. సో అటు వెళ్తే మళ్ళీ దొరుకుతాయో లేవో అని సో మెయిన్ సిటీకి ఇక్కడికి వచ్చాక అయితే మేము లంచ్ అయితే చేసుకున్నాం అనమాట. లంచ్ చేసుకొని ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. సో ఫైనలీ వి రీచ్డ్ హైదరాబాద్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా. సో హైదరాబాద్ వచ్చాక మేము డైరెక్ట్ నీలఫోర్కి వెళ్ళామన్నమాట. సో చాయ్ తాగుదామని, ఎందుకంటే మేము ఆల్రెడీ లేట్గానే లంచ్ తిన్నాం కాబట్టి. సో డిన్నర్ ఎవరికి తినే అంత లేదనమాట, ఎందుకంటే అందరికీ ఫుల్ ఉంది. సో ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. సో వెళ్ళి పడుకోవడమే. సో అందుకే టీ స్నాక్స్ అలాగ చిన్నగా ఏమో తిందాము లైట్గా అన్నట్టు మేమైతే నీలఫోర్కి వెళ్ళామన్నమాట. సో నీలఫోర్లో టీ స్నాక్స్ తినేసి ఇంకా మేము చక్కగా ఇంటికైతే వచ్చేసాము. సో ఇది మా బాసరా వీడియో అండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రావెలింగ్ అంటే ఏదో ఈజీ అనుకుంటాం. చూడండి ఈ కంప చూడండి, చూడండి కంప. ఒకసారి